ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే చాలా మందికి చులకన. ఈ పేరుకున్నటువంటి యథార్థత, ఈ పేరుకున్నటువంటి వాస్తవికత చాలా మందికి తెలియదు. ఏమంటారంటే అల్లాలు ఉన్నారు కదండి, అల్లాలు అది యేసు ప్రభు తాలూకాలు అంటారు. యేసు ప్రభు తాలూకాలు అని నేను అంటాను, యేసు ప్రభు బిడ్డలుగా ముద్రించబడడం ఎంత ఆధిక్యతో నీకు తెలియదు కనుకనే అల్లాలు యేసు ప్రభు బిడ్డలు అంటారు. కానీ ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారికి కుమారుడిగా పిలువబడాలంటే నీకంటూ ఒక అర్హత ఉండాలి. ఏమంటే సీఎం గారు వచ్చారండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు వచ్చారు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి బాబు నువ్వు పెంట్ హౌస్ లో ఉండు, ఇదిగో ఇక్కడ ఉండు, నీకు వేరే లాడ్జ్లో ఇక్కడ ఉండు, సీఎం గారు మాత్రమే అందులో ఉండాలి అంటారా? సీఎం గారికి ఎంత పేరు ఉందో సీఎం గారి కుమారుడికి కూడా అంతే ప్రొటెక్షన్ ఉంది. ఎందుకని ఆయన ఎవరు? సీఎం గారి కుమారుడు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలకు ఆధిక్యత ఏంటంటే ఈరోజు యేసు ప్రభు వారికి వచ్చినటువంటి ప్రకటన చేయగలిగేటువంటి ధైర్యము, ఆ సంతోషము ఉందని దానికి కారణం ఏంటంటే నిత్య రక్షణకు కారకుడి లోకానికి వచ్చాడు. ఆయన గురించి ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నెక్స్ట్ ఖచ్చితంగా దేవుడు నన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణకు మనం అందరం కూడా ఎడిక్ట్ అయిపోయాం. దేనికి ఎడిక్ట్ అయ్యాం? పరలోక రాజ్యానికి మేము కూడా చేస్తాం. ఆ నిరీక్షణ దేవుడు ఏమంటారు తెలుసా? అల్లా యేసుప్రభు పిల్లలండి. మరి నువ్వెప్పుడో యేసుప్రభు పిల్లగా, నువ్వెప్పుడు వస్తావు యేసుప్రభు కుమారుడిగా? ఒకవేళ నువ్వు యేసుప్రభు కుమార్తెగా రాకపోతే నీకుండేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి, ఒకసారి వాక్యభాగం చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేసే వారికి ఇదన్నమాట. ఎవరికి భయపడాలి? ఈరోజు దేవుని బిడ్డలుగా మనకు ఉండేటువంటి ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలమండి. ఎలా వెళుతూ ఉంటే ఒకవేళ కొంతమంది ఈ క్రిస్మస్ దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే క్యారల్స్ కొట్టాం కదా, ఎక్కడైనా క్యారల్స్కి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా ఆర్భాటంగా పాటలు పాడుతూ సంతోషంగా రాజ్యాలు చేస్తూ క్రీస్తు గురించి ప్రార్థిస్తూ క్రీస్తు నేడుకుంటేను ఆయన లోకానికి రక్షణ తీసుకొచ్చాడు, నిత్య రక్షణకి కారణమవుతుంది ఆయన అని ప్రకటన. మాతో పనిచేసేప్పుడు అనుకుంది, మా ఇంటి పక్క ఆడుకుంటుంది కదా, లేదా మా వీధిలో ఆడుకుంటుంది కదా, నన్ను చూస్తే ఏమనుకుంటుందేమో అనుకుని ఈ బైబిల్ కాస్త ఇలా పెట్టేసుకుంటాం. ఎందుకని నన్ను చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఇలాంటి బొమ్మటానికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారిని స్వతంత్రంగా ప్రకటించడం లోకంలో చాలా మంది ఉన్నారు. లేదా మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీరు వెళ్ళొచ్చి అంటే మీరు రోజు అంటారు,